చోడవరం సూర్య నాగ సన్యాసరాజు. రేపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభించడానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు విచ్చేస్తున్నారు. మరి మొన్న వారం 10 రోజుల నుంచి మంత్రులు మాట్లాడుతూ ఉత్తరాంధ్రకి రెక్కలు వచ్చినాయి, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిపోతుంది, ఇది చెందిపోతుందని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మరి ఈవేళ ఉత్తరాంధ్రలో 34 మంది ఎమ్మెల్యేలు ఉంటే 13 మంది ఎమ్మెల్యేలకి ఆహ్వానం లేదు. మరి ఇది ఎమ్మెల్యేలకి సిగ్గు కాదని ప్రశ్నిస్తున్నారు. ఎంత ఘోరం అంటే ఉమ్మడి విశాఖలో నుంచి 5 మంది ఎమ్మెల్యేలకు లేదు. చోడవరం ఎమ్మెల్యే కదిలిండి సూర్య నాగ సన్యాసరావు, అలాగే మాడుగుల బండారు సత్యనారాయణమూర్తి 5 సార్లు ఎమ్మెల్యే చేశారు, మంత్రి చేశారు. ఆయనకి దిక్కుముక్కు లేదు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, అలాగే పాడేరు ఎమ్మెల్యే మత్స్యం విశ్వేశ్వరరాజు, విశాఖ నార్త్ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ విశాఖ ఎయిర్పోర్ట్ని కొనసాగించాలని చెప్పిన విష్ణుకుమార్ రాజుకి కూడా రేపు ప్రధానమంత్రి కలిసేదానికి ఆహ్వానం లేదు. అలాగే విజయనగరం జిల్లా కురుపం తోయాక జగదీశ్వరి, పార్వతీపురం బోనల విజయచంద్ర ఇద్దరికి లేదు ఆహ్వానం విజయనగరం జిల్లా నుంచి. శ్రీకాకుళం జిల్లా ఆమ్దాల్ వలస కోన రవికుమార్, ఆయన టీడీపీ కోసం విపరీతంగా వైసీపీలో ఫైట్ చేసి జైలుకి వెళ్ళాడు, మరి ఆయనకి ఆహ్వానం లేదు. ఇచ్చాపురం బెండ్లం అశోక్, నర్సనపేట బొగ్గు రమణమూర్తి, పలాస గౌతు శిరీష, ఈమె సిదిరి అప్పలరాజు మీద తెగ ఫైటింగ్ చేస్తూ ఉంటుంది, మరి ఈమెకి ఆహ్వానం లేదు. పాతపట్నం మామిడి గోవిందరావు, శ్రీకాకుళం గుండు శంకర్, అంటే 34 మంది ఎమ్మెల్యేలో 13 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం లేదు. మరి ఈవేళ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగిపోతుంది, ఉత్తరాంధ్రకి ఇది అది అని చెప్పి మాట్లాడే వీళ్ళు మరి దీన్ని ఏమన్నాలో అర్థం కావట్లేదు. ఆ లిస్టు చూస్తే ఆఖరికి బీజేపీ వైస్ ప్రెసిడెంట్లు నగర అధ్యక్షులు కూడా స్థానం వచ్చింది తప్ప విష్ణుకుమార్ రాజు స్థానం లేదు. మరి ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కొనసాగించాలని చెప్పి చాలా పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడి ఓ పక్కన ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఫ్లోర్ లీడర్కే దిక్కుముక్కు లేదు. ఇంకా అక్కడ జనసేన పార్టీలో మెంబర్లకి కోన తాతారావుకి, అలాగే పుష్పలేటి ఉషా కిరణ్ గారికి, చిన్న చిన్న మెంబర్లు పార్టీ వైస్ ప్రెసిడెంట్లకి, సెక్రటరీలకి, స్టేట్ సెక్రటరీలకి బీజేపీలో వీళ్ళందరికీ ఆహ్వానం వచ్చింది, కానీ విష్ణుకుమార్కి ఆహ్వానం లేదు. ముఖ్యంగా బండా సత్యనారాయణ టీడీపీ కోన రవికుమార్కి ఆహ్వానం లేదు. మరి దీన్ని బట్టి ఇది కేవలం ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లెటర్లో చూసారా, ఇది వాళ్ళ చీఫ్ సెక్రటరీ పంపించిన లిస్ట్ని అప్రూవల్ చేశారు తప్ప వాళ్ళు ఏమీ చేయలేదు. అంటే ఇక్కడ ప్రోటోకాల్ వైలేషన్ రాష్ట్ర ప్రభుత్వం చేసింది స్పష్టంగా కనపడుతుంది. మరి ఈరోజు ప్రధానమంత్రిని తప్పుదోవ పట్టిస్తూ ఈవేళ మేమేదో చేయలేదు, మన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మరి గాజువాక ఎమ్మెల్యే అంతా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వస్తుంది తప్ప మాకేమీ సంబంధం లేదు అని చెప్పిన మహానుభావుడు ఈ లిస్టుని చూసి ఇప్పుడు ఏమంటారు అడుగుతున్నా. అంటే విష్ణుకుమార్ రాజు గారు ఎయిర్పోర్ట్ పైన గట్టిగా మాట్లాడుతున్నారు, రేపు ప్రధానమంత్రి వస్తే ఎక్కడ ఎయిర్పోర్ట్ కొనసాగించమని చెప్తారని చెప్పి భయపడి ఆయన పేరు పెట్టలేదా? మరి ఆయనకంటే చిన్న చిన్న నాయకులు మీరు పేర్లు పెట్టినప్పుడు ఒక ఫ్లోర్ లీడర్ని మీరు గౌరవించలేకపోతే ఎవరు గౌరవిస్తారు అడుగుతున్నాను. ఇది ముఖ్యంగా నారా లోకేష్ కొనసాగం నడుస్తుంది. అంటే నారా లోకేష్ ఇంత నీచానికి పాల్పడతామని, అంటే ఎవరైనా ఎదిరించి మాట్లాడితే వాళ్ళని తొక్కేద్దామని చూడటానికి నాకు అర్థం కావట్లేదు. అసలు ఇది ప్రభుత్వమా అసలు లేకపోతే ఏమన్నా అర్థం కావట్లేదు. ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం మనం చూడలేదు. ముఖ్యంగా అపోజిషన్ పార్టీ లీడర్ బొత్స సత్యనారాయణ గారు, ఆయన పేరు కూడా కనీసం లిస్టులో పంపాలి. అది హుందాతనమైన రాజకీయం. వీళ్ళకి హుందాతనం రాజకీయం చేత కాదు కదా, వీళ్ళకి ఎంతసేపు నీచ రాజకీయాలు పాల్పడుతున్నారు. నిన్నే మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి పర్యటన వస్తే అలాగ వచ్చారండి. అతన్ని ఒకటే కోరుతున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తుంది, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని మంట కలుపుతుంది. ఇవాళ ఈ ఆత్మగౌరవం పేరుతో వచ్చిన వీళ్ళు ఇవాళ ఏమన్నా అర్థం కావట్లేదు. నిజంగా మీకు సిగ్గుంటే ఈ 13 మంది ఎమ్మెల్యేలు 6,000 మందిని చెప్పుడు మీకు ఇచ్చారు కదా బాధ్యత, బాయ్కట్ చేయమని కోరుతున్నాను. మరి ఈవేళ ఇంకా మీకు చేస్తే అంటే మీరు ప్రభుత్వానికి భయపడుతున్నారా లేకపోతే ప్రజల కోసం పనిచేస్తా తేల్చుకోమంటున్నాను. ఇలాంటి నీచ సంస్థలు చేస్తున్న లోకేష్ని ప్రజలకు గుణపాఠం చెప్పాలని చెప్పి తెలుగు శక్తి పిలిపిస్తుంది. జై హింద్.